పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది తండ్రిని స్తుతించుదాం మన తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం పరమ తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం మన తండ్రిని స్తుతించుదాం తండ్రిని స్తుతించుదాం పరమ తండ్రిని స్తుతించుదాం పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది పాపపు ముళ్ళను విరిచిన ప్రభుని బలి జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి పాపపు ముళ్ళను విరిసిన ప్రభుని బలి జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి సంతోషానంద హృదయ బలి సజీవ దేవుని సత్య బలి సంతోషానంద హృదయ బలి సజీవ దేవుని సత్య బలి రండి రండి మృదమార పూజించుదం రండి రండి మృదమార పూజించుదం పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది క్రీస్తుని రుదిరా కలువరి బలి ఇది క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వంగమర్తి, ఇటుకల పహడ్, అంబారిపేట గ్రామాలలోని ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వంగమర్తి విచారణ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ వట్టి లూర్దు మర్రెడ్డి మరియు మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి షర్నిత్ రెడ్డికి మంచి భవిష్యత్, వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ, అగతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య జ్యోతి, అంతోని షెర్విన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మంతల్ విచారణ ఎస్ చిన్నప్పరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ సలిబిండ్ల సౌమ్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సలిబిండ్ల షౌరెడ్డి, అన్నమేరి, తిరుమల్ రెడ్డి, వినయ్ రెడ్డి, సింధు, అమీలియా షాన్వీరెడ్డి, ఇవాన్షికారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే, మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపిస్తూ, మీరు దేవుడి మీద నమ్మకము కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అస్సిరియా దేశం మీద ఆధారపడుతూ, ఇతర దేశాల మీద ఆధారపడుతూ మిమ్మల్ని నడిపించినటువంటి, మిమ్మల్ని అనుగ్రహించినటువంటి ఆ దేవుణ్ణి మీరు విడనాడుతూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారని. కానీ అదే రాజ్యాలు తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఓడిస్తాయి. కాబట్టి మీరు ఏమి చేయమంటే, వీరి మీద కాకుండా, ఈ రాజ్యాల మీద కాకుండా దేవుని మీద మీరు ఆధారపడి జీవించినట్లయితే మీకు ఎల్లప్పుడూ కూడా విజయం సమకూర్చబడుతూ ఉంది అంటూ ఉన్నాడు. ఇంకా ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్నాడు, మీ యొక్క హృదయము మిమ్మల్ని మోసం చేసే విధంగా ఉంటూ ఉన్నది. కాబట్టి మీ యొక్క హృదయాంతరంగాల నుండి వచ్చే ఆలోచనల మీద కాకుండా దేవుడు మనకిచ్చే ఆ యొక్క ప్రేరణ మీద ఆధారపడి జీవించమని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సువిశేష పట్టణం కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ, ఆ ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి తీరు, తర్వాత మరణించిన తర్వాత ఉన్నటువంటి తీరు, వారి యొక్క స్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నది. ఈ యొక్క లోకంలో ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిని నువ్వు ఏ విధంగా సద్వినియోగపరచుకుంటూ ఉన్నావు, ఏ విధంగా దానిని నువ్వు వాడుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగటానికి నువ్వు ఉపయోగించుకుంటూ ఉన్నావని పరిశీలన చేసుకోమంటూ ఉన్నారు. ఈ యొక్క లోకపరమైనది కదా, ఈ యొక్క లోకపరానికి సంబంధించిన వానిగా మనం జీవించడానికి ప్రయాసపడితే ఇచ్చినవన్నీ కూడా వ్యర్థమైపోతాయి, నీ యొక్క ప్రయాస కూడా నిరుపయోగంగా మారుతూ ఉన్నదంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని ముందు మనం ఒక్కసారి మన యొక్క హృదయాలను పరిశీలించి చూసుకుందాం. నా యొక్క మనసు, నా యొక్క తాపత్రయము దేని మీద ఉన్నది, దేనిని పొందుకోవాలని, దేనిని సాధించాలని, ఎక్కడ ఉండాలని, ఏ స్థాయిలో ఉండాలని, అంటే శారీరకంగానా ఆధ్యాత్మికంగానా అని పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్న లోపాలను పాపాలను కడిగివేయమని, తన యొక్క పరిశుద్ధ రక్తముతో మనల్ని శుద్ధీకరించమని, మన యొక్క మనసు ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క క్షమాపణకై ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వరా, నిర్మలత్వమును ప్రేమించువాడవును, దానిని అనుగ్రహించుట యందు ఆనందించువాడవును నీవే.
మీ సేవకుల హృదయములను నీ వైపునకు మరల్చుకొనుము. ఈ విధముగా మేము మీ పవిత్ర ఆత్మాగ్ని జ్వాలలతో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణ యందు నమ్మక పాత్రముగా వ్యవహరింతుముగాక. మీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ కలిసి యుగ యుగంలో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభువైన దేవుని నమ్మువానిని దేవుడు దీవించును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడవాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరుగని చవుటు పర్రలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జన్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికినీ లేదు, దాని రోగము కుదర్చలేము. దానినెవడు అర్థము చేసుకొనగలడు? ప్రభువైన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువైన నేను హృదయమును పరిశోధించుచుందును, అంతరంగమును పరీక్షించుచుందును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువు నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపముల మార్గమున నడువువాడు, అపహాసకులు కూర్చుండడు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవలు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును, ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. కానీ దుర్మార్గులిట్టివారు కారు, వారు కళ్ళమున గాలిగెగిరిపోవు పొట్టు వంటివారు. నీతిమంతుల మార్గమున ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 31 వరకు. ఆ కాలములో యేసు పరిచయులతో, ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట
లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనుకుని బల్ల మీద నుండి జారిపడి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటికి రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష వచనాల ద్వారా దేవుడు మన పాపాలను కడిగివేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, మొదటి పట్టణము 3 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నది. మొట్టమొదటిది ఏమిటంటే, ఎవరైతే దేవుని మీద కాకుండా మానవునిపై ఆధారపడుతూ మానవునిపై భరోసా ఉంచి జీవిస్తారో అటువంటి వారికి శాపము వస్తూ ఉన్నది. అటువంటి వారు వారి యొక్క జీవితంలో ఎప్పటికీ ఫలించలేరు అంటూ ఉన్నాడు దేవుడు. అంటే మనం ఇది ఎక్కడ చూడగలుగుతామంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలలో ఉంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా ఇక్కడ ఏమంటూ ఉన్నాడు ప్రవక్త అంటే, తన సొంత శక్తి, సంపద లేదా ఇతరుల మనుషుల మీద, ఇతరుల అంశాల మీద ఆధారపడుతూ జీవించిన వాడు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేడు అంటూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాడు అంటే, ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాను భూమికి తీసుకుని రావటానికి మధ్యలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు జరిగినప్పటికీ కూడా ఆయన ముందుండి నడిపించాడు. అందుకే ఇజ్రాయేలు ప్రజల యొక్క పెద్దలు ఏమని చెబుతూ ఉంటారంటే, యావే దేవుడు వారికి పగటిపూట మేఘస్తంభములాగా, రాత్రిపూట అగ్నిస్తంభములాగా ఉంటూ వారిని కాపాడారు అని వాళ్ళందరూ కూడా విన్నారు, తెలుసుకున్నారు, అనుభవించారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క ఆశ ఎటు సైడ్ పోతూ ఉన్నదంటే, వీరిని బలవంతంగా నడిపించేవారు లేకపోతే ఈ యొక్క యుద్ధంలో గెలిపించడానికి తోడ్పడేవారు ఎవరు అని శారీరక శక్తులను, అంగబలాన్ని చూసుకొని వాళ్ళు ఈ యొక్క ఐగుప్తు మీద మరియు అస్సిరియా మీద ఆధారపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు అస్సిరియా మీద, ఐగుప్తు మీద ఆధారపడుతూ ఉన్నారో, ఇండైరెక్ట్గా యావే దేవుని యొక్క సహాయం మాకు అవసరము లేదు అన్నటువంటి ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇద్దరు మన ముందు నిలబడితే ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారంటే, మొదట ఆమె నువ్వు అందంగా ఉన్నావంటే, రెండో ఆమెను అందంగా
లేవు అని చెప్పాల్సిన అవసరము లేనే లేదు. అదేవిధంగా ఎప్పుడైతే నేను ఒకరి సహాయం కోరుతూ ఉన్నానో, అనగా ఇంకొకరి సహాయం నాకు అవసరం లేదని దాంట్లో అర్థం అవుతూ ఉన్నది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదేవిధంగా ఈ యొక్క ఐగుప్తు మీద, అసిరియా మీద ఆధారపడుతూ యావే దేవుని తృణీకరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరలా ఈ యొక్క ప్రవక్త ఏమంటూ ఉన్నాడంటే, ఎవరైతే దేవుడి మీద ఆధారపడి జీవించగలుగుతారో, రెండవది వాళ్ళు ఆశీర్వదింపబడతారంటూ ఉన్నారు. ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు ఏ విధంగా ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉంటూ ఉన్నదో, ఫలిస్తూ ఉన్నదో, అదేవిధంగా దేవుని మీద ఆధారపడ్డవారు ఎప్పుడు ఫలిస్తారంటూ ఉన్నారు. అంటే ఇది మనం ఎక్కడ చూడగలుగుతామంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం వింటూ ఉన్నాము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మూడవ భాగం ఏమిటంటే ఇక్కడ ఏమంటుందంటే, నీ హృదయము వంచన కలిగినది, మోసం చేయగలిగినటువంటి శక్తి నీ యొక్క హృదయానికి ఉన్నది. కాబట్టి నువ్వు జాగరూకతగా ఉండమని కూడా ప్రవక్త ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన కథోలిక విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనము కూడా యావే దేవుడు చెప్పిన రీతిలో మనం మనుషుల మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నామా? మనుషుల మీద ఆధారపడుతూ దేవుడిచ్చిన అనుగ్రహాలు కోల్పోతూ ఉన్నామా? రెండవది, దేవుడి మీద ఆధారపడుతూ ఆయన ఆశీర్వాదాలు మనల్ని ముందుకు నడిపించడానికి మనం సహకరిస్తూ ఉన్నామా? మూడవది, మన యొక్క హృదయాన్ని మనం నమ్ముకొని, మన యొక్క హృదయం మనల్ని మోసం చేస్తూ ఉన్నదని తెలుసుకున్నప్పటికి కూడా దాని మీద ఆధారపడుతూ ఉన్నామా, లేకపోతే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామని ఆత్మ పరిశీలన చేసుకోమంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి రెండవదిగా ఈనాటి సువిశేష పఠనం మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, సువిశేష పఠనంలో ప్రియ సహోదరి సహోదరులు ఏమి జరుగుతూ ఉన్నదంటే, ఇక్కడ ఈ యొక్క లాజరు మరియు ధనవంతుడు తన యొక్క విశ్వాస జీవితంలో, తన యొక్క మామూలు సాధారణమైనటువంటి జీవితంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క లాజరును తిరస్కరించలేదు. ఆయన వద్దని అనలేదు. ఆయన బల్ల మీద నుంచి పడుతున్నటువంటి మృతికులను తినవద్దని కూడా ఆయన అనలేదు. సంతోషంగా ఆయనకి ఇచ్చాడు. మామూలుగా సాధారణమైన జీవితంలో చూసినట్లయితే మన ఇంటి ముందు ఎవరైనా కానీ పొద్దున్నే వచ్చి ఇంటి ముందు అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏమంటాము? ఇంత పొద్దున్నే ఏంట్రా బాబు మా ఇంటి ముందు వచ్చారు, అవునా కదా అని వాళ్ళని పంపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజు కూడా ఈ ధనవంతుడి ఇంటి ముందు ఈ యొక్క లాజరు ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఈ ధనవంతుడు లాజరుని ఎప్పుడు కూడా పళ్ళెత్తి ఒక మాట కూడా అనలేదు. అయితే ఎక్కడ లోపం వచ్చింది? పళ్ళెత్తి మాట అనలేదు. కానీ మరణించిన తర్వాత ఈ యొక్క ధనవంతుడికి వచ్చినటువంటి ఆ స్థితి ఏమిటంటే నరకము, అగ్నిగుండములో మలమల మాడిపోతూ ఉన్నాడు. ఎందుకు అని మనం ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా పరిశీలన చేసుకున్నట్లయితే, ఎందుకు అంటే పౌలు గారు తన యొక్క లేఖలో అంటూ ఉన్నారు ఒక చోట, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క అనుగ్రహముతో ఆశీర్వదించాడంట. ఈ యొక్క ఒక్కొక్క అనుగ్రహము దేనికి ఇవ్వబడింది అంటే, అందరూ కలిసికట్టుగా ఉంటే ఒక సంఘము అభివృద్ధి పడుతూ ఉంది, ఒక కుటుంబం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయటం కోసమే అది ఇచ్చారు. ఇతరుల యొక్క మేలుల కోసము, ఇతరుల యొక్క అభివృద్ధి కోసమే ఆ యొక్క అనుగ్రహం మనకు ఇవ్వబడింది అని అంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ యొక్క ధనవంతునిగా ఆశీర్వాదం పొందుకున్నాడంటే అది ఆ ధనము ఆయన యొక్క గొప్పతనం వల్ల వచ్చింది కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల వచ్చినటువంటి ఒక గొప్ప వరము. ఈ వరాన్ని ఆయన తన సులభం కోసము, తన స్వార్థం కోసమే వాడుకున్నాడు. కానీ ఎక్కడా కూడా ఈ పేదవాడుగా, నిరుత్సాహంగా, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి లాజరుకు సహాయం చేయాలి అన్నటువంటి ఆలోచన ఆయన ఎక్కడికి కూడా రాలేదు. ఎందుకంటే లాజరు యొక్క స్థితిని ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కుక్కలు ఆయన రుణములను నాకుచున్నవి అంటే, ఆ బల్ల మీద నుంచి, ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి పడే మృతికుల కోసము ఆయన మరియు కుక్కలు ఒకే స్థాయిలో కొట్టుకుంటూ ఉన్నారు. అంటే చూడండి, ఒక మనిషి ఏ స్థానంలో దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క ఆశీర్వాదంతో, జ్ఞానంతో నింపబడిన వాడు ఒక నిరుత్సాహమైన స్థితిలో జంతువులతో పాటు సమానంగా ఉన్నప్పుడు, మరి అనుగ్రహింపబడిన వాడు ఏమి చేయాలి? ఆ సహాయం చేసే గుణం లేకుండా పోయింది.
ఈ యొక్క సహాయం చేసే గుణము లేదు కాబట్టి దేవుడు ఆయనను ఏమంటూ ఉండడం నరకానికి పంపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులు, ఈ సంపద కాదండి. సంపద ఉండటం వల్ల ఈ యొక్క ధనవంతుడు నరకానికి పోవట్లేదండి. సంపద ఉన్నప్పటికీ కూడా దానిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలో తెలియలేనందుకు మనం ఒకసారి ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు ఈ యొక్క పరిచర్యల గురించి మాట్లాడుతూ ఒక వృత్తాంతాన్ని వివరిస్తాడు. ఒక యజమానుడు తన యొక్క రాజ్యంలో తన యొక్క ఇంటిలో అధికారిగా ఉంచినప్పుడు ఆయన లెక్కలు అన్నీ కూడా సరిగా చేయటం లేదు. తనకు నచ్చినట్టు చేసుకుంటూ ఇతరులు మోసం చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన మీద ఒక కంప్లైంట్ ఇస్తారు. అయితే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటారంటే, సరే ఆ యజమాని వచ్చి నాకు లెక్కలని చెప్పి ఉన్నప్పుడు తప్పు జరిగిందని తెలుసుకొని ఎవరెవరైతే ఈయనకి యజమానికి అప్పు ఉన్నారో తెలుసుకొని వారందరి యొక్క అప్పు ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు ఈ స్థితిలో బయటికి వెళ్ళి పని చేసుకోలేను, అలాగని సంపాదించుకోలేను. కాబట్టి ఏమి చేయాలంటే ఎవరెవరైతే నా యొక్క యజమానికి అప్పుగా ఉన్నారో వారందరి యొక్క అప్పులు నేను తీర్చేస్తాను, అప్పుడు వాళ్ళు నాకు సహకరిస్తారేమో అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాడు. అప్పుడు చివరికి యేసుప్రభు అంటే, ఈ యొక్క వ్యక్తిలాగా మనం ఉండాలి. అంటే నీకు ఇచ్చిన సంపదను నువ్వు ఏ విధంగా సంపాదించినప్పటికీ కూడా ఇతరులకు నువ్వు ఏమి చేయాలి, పంచగలిగే మంచి మనసు ఉండాలి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం లూకాసు వార్త 16వ అధ్యాయం 14-15 వచనాలు చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క అంశాన్ని యేసు ప్రభు మాట్లాడినటువంటి ఈ యొక్క కథను విన్నారో పరిసయ్యులు వాళ్ళ యొక్క హృదయాల్లో యేసు ప్రభుని తిరస్కరిస్తూ ఉన్నారంట. చాలా చక్కగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులు, ఒకసారి ధనలోభులగు పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను, మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోక జీవితంలో మనమందరం కూడా ఈ యొక్క పరిశీలలాగే అందరి ముందు గొప్పవారిగా ఉండటానికి మనము ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఎటువంటి స్థితిలో మనం ఉంటూ, అంటే గొప్పవారిగా ఉండాలని ఆరాటపడుతూ దేవుడిచ్చిన అనుగ్రహాలు మనం కోల్పోతూ ఉన్నామా, లేకపోతే గొప్పవారిగా ఉండాలని ఈ యొక్క లోకపరమైన వస్తువులు సంపాదించి వాటి ద్వారా మన గొప్పతనం తెలుసుకుందాం అనుకుంటూ ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఆ దేవుడిచ్చిన అనుగ్రహాలు మనం కోల్పోకుండా ఉండటానికి ఆధ్యాత్మిక వరాలను సద్వినియోగపరచుకుంటూ ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాము. పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును. పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును, నా సర్వము అర్పింతును. ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా చిహ్నములే. దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా చిహ్నములే, ఆయన మహిమా చిహ్నములే. ఉప్పొంగే హృదయముతో
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపకాలపు ఆచరణములను పవిత్రమనర్పము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలితములు సాధింపకరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము పవిత్రమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మిమ్ము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నారు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా,
మేము నీ మరణమును ప్రకటించదము, మీ నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ పునీత అవిలాపురి తెరజమ్మ గారితోనూ పునీత శ్లీవ యోహాను గారితోనూ పునీత చిన్న తెరజమ్మ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరము లేచి నిలబడి ఆ ప్రభువు నేర్పించినటువంటి ఈ యొక్క పరలోక జపాన్ని విశ్వాసముతో జపించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. మనందరి మీద తన నమ్మకాన్ని ఉంచి మనందరి కోసము తన యొక్క
రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించిన గొప్ప దేవుడు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు మధురహారము మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురహారము మానవ జాతికి మమతాహారము. తరలిరండి కదలిరండి దైవజనమా త్వరగరండి, జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు. యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. శాంతి సమతల సహన గుణాలే సమరహినాదము. సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. శాంతి సమతల సహన గుణాలే సమరహినాదము. సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. పునీత ఇగ్నాసు వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలోని కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చేయకండి,
దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓనిత్య సర్వేశ్వర, ఈ దివ్య బలి మాయందు శక్తివంతముగా పనిచేసి మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ శరములు వంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి. సర్వశక్తి గల ఓనిత్య సర్వేశ్వర, మీ అనుగ్రహ సహాయమును అర్థించుచున్న మీ సేవకులలో నీవు నెలకొని ఉండుము. మీరు వారికి కల్పించు రక్షణమును అందించు సూచనలను భక్తితో స్వీకరించి నిర్భయముగా జీవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ముందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బలి అయితివనా ప్రభువా, పలు బాధలు భరించి హృదిరంబును అర్పించి బలి అయితివనా ప్రభువా. దూషించితిరా స్వామి, ఏ దోషము లేకున్నన్, ద్వేషంబుతో బాధించి అపహాస్యము చేసితిరా. దూషించితిరా స్వామి, ఏ దోషము లేకున్నన్, ద్వేషంబుతో బాధించి అపహాస్యము చేసితిరా. వసుదైక మహాత్ముండా, వసుదైక మహాత్ముండా, బలి అయితివనా ప్రభువా. పలు బాధలు భరించి హృదిరంబును అర్పించి బలి అయితివనా ప్రభువా.